హాయ్ అండి. ఇవాళ మా క్వార్టర్స్ చూపిస్తారా అండి? 4 అన్నమాట. 2 ఫ్లోర్స్ ఉంది, 4 క్వార్టర్స్ ఉంటాయి. సో ఇదంతా బయట అన్నమాట. ఇలా ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంటాయి క్వార్టర్స్ అయితే, ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంటాయి. ఆర్మీ క్వార్టర్స్లో మటుకు ఫుల్ సెక్యూరిటీ అబ్బా. ఎందుకంటే ఒకటికి 2 డోర్లు ఇస్తారనమాట. చూడండి, ఇది మా హాల్లో అయితే మేము ఇదిగో ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాం. మా పిల్లలు కూర్చోవడం కోసం అదిగో అక్కడ కూడా ఒక మంచం వేసుకొని బెడ్షీట్ వేసుకున్నామంట. ఇది మా చిన్న ఫ్రిడ్జ్, ఇది మా డైనింగ్ టేబుల్. మేము 4 మెంబర్స్ ఉంటే వాళ్ళేంటో 2 చైర్సే ఇచ్చారు. పోనీలే, దాని మీద తినేది లేదు, పెట్టేది లేదు. మేము ఎప్పుడు చూసినా ఫుడ్ బెడ్రూమ్లోనే తింటాం అందరము. అసలు ఆ హాల్లో కూర్చొని తినేదే ఉండదు. వెరైటీ అనమాట మేమంతా. ఇది మెయిన్ డోర్ అనమాట, బయటికి వెళ్ళడానికి. మళ్ళీ చూపిస్తున్నా, ఇందాక నేను ఎంట్రన్స్ చూపించలేదు కదా, సో అందుకని మళ్ళీ చూపిస్తున్నా. మా ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్, అబ్బా కర్టన్స్ అయితే బాగున్నాయి మీ కర్టన్స్ అని చెప్తారు. ఇది కిచెన్ అనమాట. కిచెన్లో ఏదో ఇలా సెట్ చేసుకున్నా, కనీసం గిన్నెలు తోముకున్నవి కూడా మనకు అవి సెట్ చేసే అంత టైం లేదు. సో అందుకే తోమేసి అక్కడ వదిలేశాను. చూడండి మా చిన్ని కిచెన్. మా 4 మెంబర్స్కి మస్తుగా అయితే ఇవన్నీ నా చిన్ని కిచెన్లో చిన్ని సామాన్ అనమాట. ఇక్కడ మళ్ళీ కిచెన్కి ఎవరు వెళ్తారు, ఆ కిచెన్లో కానీ మళ్ళీ డోర్ ఇచ్చారు. ఇదిగో ఇక్కడైతే సిలిండర్ ఇలా పెట్టుకున్నాం. కూరగాయలన్నీ చూడండి, ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టుకుపోతున్నాయి, చెడిపోతున్నాయి అనేసి అలా కింద పెట్టుకుంటారు. ఇది నాకు తెలియదు, మా పక్కన వాళ్ళందరూ అలా చేస్తుంటే నేను వాళ్ళని చూసి అలా ఫాలో అప్ అయిపోయా అంతే. మాకు వాటర్కి మటుకు, తాగే వాటర్కి మటుకు చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలబ్బా. 1 కిలోమీటర్ ఉంటుంది. చాలా కష్టమైపోతుంది. అప్ అండ్ డౌన్ కరెంట్ అనమాట. ఆ లైట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో అందుకే అలా స్క్రీన్ మీద అప్ అండ్ డౌన్ చూస్తా. అదైతే మా కచడాది చెత్త వేసుకునే డబ్బా. సో దాన్ని ఏం చూపిస్తాలేండి. సరే, ఇక నుంచి హాల్ చూపిస్తా. హాల్ ఇంతటితో అయిపోయింది. ఇదిగో ఇక్కడైతే ఒక స్విచ్ బోర్డు ఇచ్చిండ్రు. ఫ్యాన్లు అయితే లేవు, రిపేర్కి ఇచ్చామన్నమాట. చలి ఉండడంతో ఎండాకాలం వచ్చినా సరే ఇబ్బంది అయితే లేదు, ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. 2 చైర్లు, ఇక్కడ కూర్చొని టీ తాగుతాం ఇక్కడ, అంతే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వస్తే 2 బాత్రూమ్లు ఉంటాయి. ఇది వచ్చేసి స్నానం చేసేదానికి అనమాట. ఇదిగో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోనికి ఇచ్చారు. ఈ వాషింగ్ మిషన్ పెట్టిన డోరు బయటికి అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళేదానికి అనమాట. సో మేము ఇక్కడ ఇది బంద్ చేసినాము, అవసరం లేదని చెప్పేసి మేము ఫ్రంట్ దారి నుంచి వెళ్ళిపోతాం. ఇది వాషింగ్ మిషన్ పక్కన పెట్టిన డోర్ ఇంకొకరు బాత్రూమ్ అనమాట. సో ఇదైతే ఒక బెడ్రూము. ఎవరికి చలి పుట్టినా మా బుడ్డ దానికి మటుకు చలి పుట్టదు అబ్బా. స్వెటర్లే వేసుకోరు. చూడండి, నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు కదా. మా బాబుకు చూసారా బెడ్షీట్ ఎలా కప్పామో, ఫుల్గా 4 మడతలు వేసి కప్పా. చలి అలా ఆ విధంగా ఉంది. ఎండ కనిపిస్తుంది కానీ చలి అయితే ఉందబ్బా. చలికి తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. ఫైనల్గా ఇదిగో ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ముందే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఆడవాళ్ళకు కష్టం, దానికి తోడు ఆర్మీలో ఇలా కూర్చోడానికి ఒక టేబుల్ కూడా ఇస్తారు. ఆ టేబుల్ ఉంటే ఇంకా అసలు అద్దం వదులుతారా అంటే అస్సలు వదలరు ఎవరు. మా పిల్లలే వదలరు, పోయి అక్కడ ఫేసులు చూసుకుంటూనే ఉంటారు. ఇదిగో డోర్ అయితే ఇలా బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట, ఏవైనా బట్టలు తగిలించుకోవడానికి. సో అలాగే ఇది వచ్చేసి కబోర్డ్ అనమాట. కబోర్డ్ పైన కానీ ఒక అర ఇచ్చారు. ఈ కబోర్డ్లో 1 సైడ్ మా హస్బెండ్ బట్టలు ఉంటాయి, ఇంకొక మరోవైపు ఏమో మా ఉంటాయి. మా బాబు నిద్రపోతున్నాడు కాబట్టి నేను ప్రశాంతంగా వీడియో తీసుకోగలుగుతున్నా. మా పాప అంటారా, ఇంకా మొబైల్ ఇస్తే దాని పిచ్చి, దాని లోకవా, దానికి అదంతా వేరే అనమాట. సో మా బట్టలు అయితే ఈ అరలో సెట్ చేసుకున్నా. వీడియో కోసమై నేను నీట్గా సెట్ చేయలేనబ్బా, నాకు టైం దొరకదు. సో ఏదో ఉన్నట్లాగానే చూపిస్తున్నా. ఇటు పక్క నేను చూపిన అవన్నీ మా హస్బెండ్ యూనిఫామ్స్, అవి చూపించకూడదు. సో నేనైతే ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట, అది చూపించడానికి అయితే వెళ్తున్నా. ఇది స్ట్రైట్గా ఉండేది చెప్పా కదా, ఇది ఒక బాత్రూము, అదొక బాత్రూము, అది బయటికి వెళ్ళే దారి అనేసి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అబ్బా. ఇది మా ఫేవరెట్ బెడ్రూము, కానీ యూజ్ చేయము మేము. మేము ఉండేది 4, మాకు ఇచ్చిన మంచాలేమో 6 అనమాట. 10 మెంబర్స్ వచ్చినా పడుకోవచ్చు అబ్బా, పర్లేదు. ఇంట్లో అయితే ఇలాంటి ఇల్లు బయట తీసుకోవాలంటే నాకు తెలిసి 10-12 వేలు పెట్టండి రాదు. ఇదిగో ఇదైతే మా చెప్పుల స్టాండ్. చెప్పులన్నీ ఇదిగో ఇలా పెట్టేసుకున్నాము. ఇక్కడ కానీ బట్టలు తగిలించుకోవడానికి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంది. ఈ రూమ్ మొత్తం నెమ్మొచ్చేసింది. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే లేదు, కానీ తర్వాత వచ్చిందనమాట. బెడ్రూమ్ యూజ్ చేయడానికి, ఈ రూమ్ ఎలాగో యూజ్ చేయం కాబట్టి మేము అందుకే ఈ రూమ్లో కర్టన్స్ కూడా వేయలేదు. ఈ లాకర్లో వచ్చేసి మొత్తం రేషన్ పెట్టుకుంటాం అన్నమాట. మొత్తము
ఇది వచ్చేసి ఇంకా మా దేవుళ్ళని ఇదిగో ఇలా సెట్ చేసుకున్నాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 20 days తర్వాత బయటికి వెళ్ళి ఈ ఫొటోస్ అయితే తెచ్చుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని సామాను కొనాలి, ఇదిగో ఇలా దేవుళ్ళని కూడా కొనాలి. ఇంటికా నుంచి దేవుళ్ళని తీసుకొచ్చుకుంటే మా బావ వద్దు అలా వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుని అక్కడే వదిలేసేయచ్చులే అంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళని కొనుక్కోవడం, వాడుకోవడం, మళ్ళీ అక్కడే వదిలేసి రావడం అనమాట. సో ఇక్కడ కూడా ఒక కిటికీ ఇచ్చారు. ఇది లాకర్ అనమాట. ఈ లాకర్లో అయితే మా హస్బెండ్వి బట్టలు, మా బట్టలు, మా పిల్లల బట్టలు, ఏవైనా కొంచెం ఇంపార్టెంట్ బట్టలు ఉంటాయి దీంట్లో కొత్తవి. ఆ లాకర్ అయితే ఇందాక చూపించిన లాకర్ అయితే డైలీ యూజ్కి అనమాట. సో ఇక్కడి నుంచి చూస్తే మటుకు బయట వరకు కనిపించిద్ది బాగానే. ఇది యూజ్ చేసుకోకపోవడానికి కారణం అంటూ అదే పేరుకు కొన్నాం కానీ కూలర్ అసలు వాడిందే లేదబ్బా. ఎందుకంటే ఇక్కడ చలే సరిపోతుంది, ఎండ ఉన్నా కానీ ఏం వాడతాం చెప్పు, ఫ్యానే వేసుకోలేకపోతున్నామంటే ఇంకా కూలర్ ఏం వాడతాం. పేరుకు కొన్నాం, దాని అవసరం ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. అనవసరంగా కొన్నాం అనిపిస్తూ ఉంది. కూలర్ కొనప్పుడేమో ఎండలతో చచ్చిపోతూ ఉంటాము, కూలర్ ఉన్నప్పుడేమో దేవుడా ఎండ వస్తే బాగుండు కూలర్ వేసుకుంటామే కొని అలాగే మూలన పడిపోయింది అనిపిస్తుంది. సో ఇదైతే బయటకు వచ్చేసా. ఇంకా మా ఇంటి ముందు ఉండే ప్లేస్ చూపిస్తా. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఈ చెట్లను చూసి గోరింటాకు అని చెప్పి అయ్యో గోరింటాకు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనుకున్నా. అటు సైడ్ ఉండే గోరింటాకు చెట్లు ఇది కాదు, ఇది రోజ్ ఫ్లవర్ చెట్టు అనమాట. ఒక చెత్త మొహంది వచ్చి గులాబీ పూలు కొమ్మలు కావాలా సిస్టర్ కోసుకుంటా అంటే సరేనే కోసుకోవే అని చెప్తే అది మొత్తం కొమ్మలు మొత్తం ఉంచుకెళ్ళిపోయింది. లాస్ట్కి ఆవులు వచ్చి ఇదిగో ఇలా తినేసి మొత్తం మొద్దులు చేసి పారునుకినాయి. ఇంకా పూలు రావడమే కష్టమైందబ్బా. పూలు వస్తున్నాయి, ఆవులు తినేస్తున్నాయి. సో ఇదిగో ఇక్కడైతే మేము ఇది ముల్లంగి వేసుకున్నాము. ఏం చేద్దాం, ఏదో ఒకటి వేసుకోవాలి టైంపాస్. ఫైనల్గా ఇది వచ్చేసి అది ఏంటబ్బా పాలాకు, ఇది కొత్తిమీర. చూడండి దగ్గర నుంచి చూడండి, పిచ్చి చెట్లు అనుకునేరు, జూమ్ చేసి చూపిస్తా చూడండి. కొత్తిమీర ఇప్పుడైనా అర్థమైంది అది కొత్తిమీరనే అని. సో ఖాళీగా ఉండలేకుండా ఇలాంటి అప్పుడప్పుడు ఇట్లా టైంపాస్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి గార్డెన్ చేసుకుంటా ఉంటే చెట్లు వస్తే ఆనందం మామూలుగా ఉండదు అసలు. సరే ఇంకా మా బ్యాక్ సైడ్ చూపిస్తా. ఇందాక బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసామని చెప్పగా సో ఇక్కడ నుంచి కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న పూలు, పిచ్చి పూలైనా పర్లేదు, చూసేదానికి మటుకు మంచి కలర్ అనిపిస్తాయి. పచ్చగా సూపర్గా ఉంటుంది, లొకేషన్ అయితే బాగుంటుంది. సో ఈ చెట్టుకు అప్పుడప్పుడు పూలు వస్తాయి. నేను ఇప్పుడు ఒక చెట్లు చూపిస్తా, అవేంటివో చెప్పండి చూద్దాం. చూపిస్తా ఉండండి. వచ్చేసాం. ఈ చెట్లు ఏంటో చెప్పండి చూద్దాం, ఖచ్చితంగా చూడండి. ఇవేం చెట్లో చెప్పండి చూద్దాం. గోంగూర అనుకున్నారు కదా, అట్టయితే మీరు పొరపాటు పడ్డే, అది గోంగూర కాదు, పిచ్చి చెట్లు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసా, అయ్యో నా కోసం ఎవరో గోంగూర వేసి పెట్టారే అనుకొని చూసా. అది గోంగూర కాదు, దాని స్మెల్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు, అంత చండాలంగా వరస్ట్గా ఉంటుంది దాని స్మెల్.